పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు మరోసారి ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. యుఏఈలోని ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్ లక్ష్యంగా ఇరాన్ నిర్వహించిన డ్రోన్ దాడులు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. ఈ దాడిలో ఒక చమురు శుద్ధి కేంద్రం దెబ్బతినడమే కాకుండా అక్కడ పనిచేస్తున్న 3 భారతీయులు గాయపడటం గమనార్హం. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. పౌర మౌలిక సదుపాయాలు, సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ ఖండించింది. ప్రధాని మోదీ సైతం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రపంచ ఇంధన భద్రతకు కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా నౌకాయానం సురక్షితంగా ఉండాలని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా చేస్తున్న సైనిక కదలికలే ఈ ప్రమాదానికి కారణమని ఇరాన్ ఆరోపిస్తూ తాము కావాలని ఈ దాడి చేయలేదని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ఈ తాజా ఉద్రిక్తతలు భారత్, ఇరాన్ మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న దౌత్య సంబంధాలను పరీక్షకు గురిచేసే అవకాశం ఉంది. ఇరాన్తో భారత్కు చారిత్రక, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నప్పటికీ యుఏఈ వంటి కీలక భాగస్వామ్య దేశాలపై దాడులు జరగడం, భారతీయ పౌరులు గాయపడటం ఢిల్లీకి ఇబ్బందికరంగా మారింది. భారత్ తన ఇంధన అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇరాన్ చర్యలు ఇంధన ధరల పెరుగుదలకు, సరఫరా గొలుసులో అంతరాయాలకు దారితీస్తాయని భారత్ ఆందోళన చెందుతోంది. ఇరాన్ చాబహార్ ఓడరేవు అభివృద్ధిలో భారత్ భారీ పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో ఇరాన్ దూకుడు వైఖరి వల్ల ఆ ప్రాజెక్టుల భవిష్యత్తు, ప్రాంతీయ కనెక్టివిటీపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం లేకపోలేదు. అయినప్పటికీ భారత్ తన సమతుల్య విదేశాంగ విధానాన్ని కొనసాగించే అవకాశం ఉంది. ఇరాన్ను పూర్తిగా దూరం చేసుకోకుండానే అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనను భారత్ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఘటన దౌత్యపరమైన ఒత్తిడిని పెంచినప్పటికీ ఇది శాశ్వత విరోధానికి దారి తీయకపోవచ్చు. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ సంక్షోభం సమయంలో కూడా భారత్ ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులను చాకచక్యంగా ఎదుర్కొంది. కాకపోతే ఇరాన్ తన పద్ధతి మార్చుకోకుండా దాడులను కొనసాగిస్తే వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా భారత్ మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అగ్రరాజ్యాల మధ్య నలిగిపోతున్న పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి చర్చలు మరియు దౌత్యమే ఏకైక మార్గమని భారత్ మరోసారి స్పష్టం చేస్తూ ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరుతోంది.